స్పందించే గుణం ఉంటే పేదరికం అనేది ఉండదు అనేది నేను నమ్ముతాను దాన్ని. సరే, మనకు తోచిన సహాయం మనం చేస్తూనే ఉంటాము. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు, అది వేరే విషయం. బట్ ఎనీహౌ, ఎంతో మంది వ్యూయర్స్ మేము చేసిన ప్రతిదానికి స్పందించి వాళ్ళకి తోచినంత రూపాయో, 10 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఒక జీవితం నిలబడుతుంది అంటే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా ప్రోగ్రామ్స్ లో ఎంతో మంది చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ 2 days నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ నాకు తెలియదు వీళ్ళు అంటే రైట్ పర్సన్ దొరక్క వీళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. ఈ రోజు నేను వెళ్ళిపోతుంటే వీళ్ళు పాపం రోడ్డు మీద పడి ఏడుస్తుంటే నాకు అర్థం కాలేదు పూర్తిగా. అతనికి 2 కాళ్ళు ఉన్నాయని నేను అనుకుంటున్నాను, కానీ అతనికి 2 కాళ్ళు లేవు. ఏంటంటే అదిగో ఆ 2 కాళ్ళు అక్కడ పెట్టారు చూడండి. మొత్తం A to Z ఈ కాలు 2 ఇరిగిపోయాయి. ఇతను ఏంటంటే జేసీబీకి డ్రైవర్, మంచి ఫ్యామిలీ, బాగా బతికిన ఫ్యామిలీ. జేసీబీ డ్రైవరే జేసీబీ ఎక్కి ఆయనకి శాపమైంది పాపం. నైట్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత క్వారీలో నిద్రపోతుంటే వాళ్ళ జేసీబీలే పాపం చూసుకోకో ఆయన కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతే 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. తిరుపతయ్య మీ పేరు? తిరుమలయ్య. అమ్మ మీ పేరు? వెంకటలచ్చమ్మ. వాళ్ళు తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు ఇప్పుడు పరిస్థితి. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం ఉన్న దాంట్లోనే పాపం ఆమె సంపాదించిందంతా ఆ అబ్బాయికి ఖర్చు పెట్టి, అంటే గవర్నమెంట్ తరఫున వచ్చే కాళ్ళు మంచివి కాదని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న మొత్తం సేవింగ్స్ అంతా జైపూర్ కాళ్ళ కోసం పెట్టారనమాట. దాని సపోర్ట్ తో అతను నడుస్తున్నాడు.